Hello everyone, ఇది ఎపిసోడ్ 2 ఆఫ్ టాప్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ యూఏఈ దట్ టూ ఫర్ ఫ్రీ. సో ఫస్ట్ ఎపిసోడ్ కూడా చూడండి. ఈ ఎపిసోడ్‌లో 2 ప్లేసెస్ కవర్ చేస్తాను. ఒకటి కుర్ఫక్కన్, ఇంకొకటి ఫుజైరా. కుర్ఫక్కన్ వచ్చి షార్జా ఎమిరేట్‌లో ఉంది. సో నా ఫేవరెట్ ప్లేస్. అండ్ కుర్ఫక్కన్‌లో చాలా వండర్స్ ఉంటాయి. సో మనం దుబాయ్ నుంచి స్టార్ట్ అయిపోతే దుబాయ్ గానీ, షార్జా గానీ 1 ½ అవర్ టు 1 అవర్ 45 మినిట్స్ ఉంటది. ఫస్ట్ రీచ్ అయ్యే ప్లేస్ ఏంటంటే వాదీ షీస్ ఏరియా. ఈ వాదీ షీస్ ఏరియా దగ్గర దిగితే మనకి ఫ్రూట్స్ అండ్ అదర్ స్నాక్స్, స్మాల్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఒక లైన్‌లో. సో అన్ని కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా 10 దిర్హమ్సే ఉంటాయి నాకు తెలిసి. ఒక్కొక్క ప్లేట్ కూడా కార్న్ ఇవన్నీ దొరుకుతాయి. సో వాదీ షీస్ ఏరియాస్‌లో అక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ మనం తీసుకొని బాగా ఎంజాయ్ చేసి బాగా తిని ఆ నెక్స్ట్ ప్లేస్ రఫీసా డ్యామ్ అనమాట. అదే లైన్‌లో వెళ్తే రఫీసా డ్యామ్ ఉంటది. అండ్ కయాక్ కూడా ఉంటది. కయాక్ రేట్స్ కూడా మరీ అంత ఎక్కువైతే ఏముండవు. అరౌండ్ 45-50 అనుకుంటా నేను ఎళ్ళినప్పుడు. ఇప్పుడు నాకు తెలీదు. సో కయాక్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా డ్యామ్‌లో వాటర్ బ్లూయిష్‌గా అని చాలా బావుంటాయి. సో అక్కడ మంచిగా ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకొని నెక్స్ట్ మనము కొర్ఫక్కన్ సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇదంతా గూడా మనం చేయాలంటే ముందు సన్ ఉన్న టైంలోనే ఎళ్ళాలి. నైట్ ఎళ్తే ఏముండదు. అట్‌లీస్ట్ ఆఫ్టర్‌నూన్ టైంలో స్టార్ట్ అవ్వాలనమాట. కొర్ఫక్కన్ సిటీలోకి వెళ్ళిపోయాక మనకి ఆర్టిఫిషియల్‌గా ఫార్మ్ చేసిన కొర్ఫక్కన్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో అందరూ అక్కడ ఫోటోస్ అది దిగుతారు. ఒకసారి గూగుల్‌లో చెక్ చేయండి. అండ్ ఆ వాటర్ ఫాల్స్ పైన ఒక రెస్టారెంట్ కూడా పెట్టారు. బట్ అది అరబిక్ అనుకుంటా. నేనైతే లోపలికెళ్ళలేదు. సో ఆ వాటర్ ఫాల్స్ అయిపోయాక కొర్ఫక్కన్ బీచ్‌కెళ్ళండి. బీచ్‌కెళ్ళాక అక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. P3, P5 ఒక వీడియో గూడా ఉంటది నా దాంట్లో. సో ఆ పాయింట్స్ దగ్గర మనకి షార్క్ ఐలాండ్‌కి బోట్స్ ఉంటాయన్నమాట. 25 దిర్హమ్స్ టు 30 దిర్హమ్స్ పర్ పర్సన్ పే చేస్తే షార్క్ ఐలాండ్‌కి జస్ట్ ఒక రైడ్ తీసుకొనెళ్ళి వచ్చేస్తారనమాట. స్పీడ్ బోట్ రైడ్ ఉంటది. చాలా బావుంటది. అండ్ వాటర్ కూడా బ్లూయిష్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా చాలా బావుంటాయి. సో దిస్ ఈస్ ద థర్డ్ ప్లేస్ కొర్ఫక్కన్. నెక్స్ట్ వచ్చేసి ఫుజైరా. సో ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఫుజైరా కవర్ చేస్తాను. స్టే ట్యూన్.